ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్ లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ తెలంగాణ టీఎస్పీఎస్సీ నుంచి, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి ఒక భారీ బిగ్ అప్డేట్ వచ్చింది. ఇది గుడ్ న్యూస్ చెప్పాలా బ్యాడ్ న్యూస్ చెప్పాలా నాకైతే అర్థం కావట్లేదు, చాలా కన్ఫ్యూజన్ అని చెప్పొచ్చు. మొత్తానికి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేసినటువంటి విషయం అందరికి తెలిసింది. మరి ఫ్రెషర్స్ గా మనకు 503 పోస్టులతో ఉన్నటువంటి గ్రూప్ 1 నోటిఫికేషన్ రద్దు చేస్తూ కొత్తగా దాంట్లో ఒక 60 పోస్టులను యాడ్ చేస్తూ అదనంగా కలుపుతూ టోటల్ గా 563 ఖాళీలతో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. అయితే ఇందులో టైప్ ఆఫ్ జాబ్స్ ఏంటి, ఎటువంటి జాబ్స్ ఉన్నాయి, సిలబస్ అయితే యాజ్ ప్రింట్ పాత సిలబస్ అడిగారు. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఎప్పుడు, అప్లికేషన్ స్టార్ట్ ఎప్పటి నుంచి, మనకి ఫిబ్రవరి 23 నుంచి మార్చ్ వరకు ఇచ్చారండి గ్రూప్ 1 అప్లై చేసుకోవడానికి. అయితే ఇక్కడ పెద్దగా డౌట్ ఏంటంటే ఇప్పటికే ఆల్రెడీ డిఎస్సి అంటే గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి అన్ని ఎగ్జామ్స్ రాసి చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యారు. మొత్తానికి గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యారు, కొందరు క్వాలిఫై కాలేరు. మొత్తం ప్రిలిమ్సే రద్దు కావడం వల్ల మళ్ళీ అప్లికేషన్ ఫీ కట్టాలా వద్దా అన్ని దానికి కూడా ఆన్సర్ ఇచ్చింది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్. మొత్తానికి ఏదైతే పాత గ్రూప్ 1 అప్లికేషన్ చేసినటువంటి అభ్యర్థులు ఉంటారో వాళ్ళకు ₹1 కూడా అప్లికేషన్ ఫీ లేదండి. అప్లికేషన్ ఫీ ఉండదు, కానీ అప్లై చేసుకోవడానికి స్కానింగ్ పేపర్ అని చెప్పేసి అలా ఇలా ఒక 50 నుంచి 100 రూపీస్ మాత్రం కామన్ ఎక్స్పెండిచర్ వస్తుంది మీకు, ఇది మర్చిపోకండి. సో వన్స్ మీరు ఇంకా అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్లై చేసుకోండి. గ్రూప్ 1 సంబంధించి ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి, మెయిన్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే మనకు అక్టోబర్ నవంబర్లో ఉండేటువంటి ఛాన్స్ ఉన్నాయి. ప్రిలిమ్స్ మాత్రం మార్చ్ చివరి వారంలో ప్రిలిమినరీ ఎగ్జామ్ కండక్ట్ చేసేటువంటి ఛాన్స్ కనబడతా ఉన్నాయి. లేని పక్షంలో మనకు జూన్ జూలైలో వెళ్ళిపోతాయండి, ఇందులో ఎటువంటి డౌట్స్ లేదు. ఇక చాలా మంది విసుకొచ్చి గ్రూప్ 1కి ఎక్కువగా అప్లై చేస్తారో లేదో తెలియదు, కానీ ఇప్పటికే గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అంతా మరి ప్రభుత్వం ఈ చర్య తీసుకోవడం సమంజసమేనా, మరి పాత వాళ్ళు అప్లికేషన్ పెట్టుకున్నారు కదా వాళ్ళకి డైరెక్ట్గా మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోకుండా ఆన్లైన్ చుట్టూ తిప్పడం సమంజసమేనా, దాని గురించి మీరే వన్స్ కామెంట్ రూపంలో తెలియని. మొత్తంలో గ్రూప్ 1 నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ఫామ్ ఆన్లైన్ ఎలా అప్లై చేసుకోవాలి, మిగతా పర్టికులర్ డీటెయిల్స్ చాలా క్లియర్ అండ్ వెల్ కట్గా మీకు వీడియో కింద మాత్రం లింక్ అప్డేట్ చేశానండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, జై హింద్.